ఆసనం ద్వారా మీ ఈ వేసవి యొక్క తాపాన్ని, వేసవి యొక్క మీ ఇండైజెస్టిక్ అంటే మనం తిన్న ఆహారం సరైన విధంగా డైజెషన్ కాకపోవడం. సో ఎందుకంటే మనము ఎక్కువ వేసవి తాపాన్ని భరిస్తుంటాము. వేసవి తాపం వల్ల ఏంటంటే మనము ఎక్కువ ఆహారం కన్నా నీరు, వాటర్ తాగడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే మన ఆహారం తక్కువ తీసుకుంటాము. తర్వాత ఇంకేంటంటే బయట నుంచి కోల్డ్ డ్రింక్ తీసుకోవడం, తర్వాత ఈ ఐస్తో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన బాడీ కోఆపరేట్ చేయదు. యాక్చువల్గా మన బాడీలో ఉన్నటువంటి ఈ తాపం అనేది మనం ఈ ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి కూల్ డ్రింక్ కానీ ఈ ఐస్ ముక్కలు కానీ తీసుకోలేవు. కాబట్టి మనం ప్రకృతి ప్రసాదించినటువంటి ఏదైతే పదార్థాలు ఉన్నాయో ఈ ఉప్పులేని పదార్థాలు మరియు ఈ ఐస్ అనేది మన బాడీని కూల్ చేయలేదు. ఎందుకంటే ఈ బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా మన బయట ఉన్నటువంటి టెంపరేచర్కు సరిపోతుంది. అయితే మనం ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి కూలింగ్ వారని, చల్లదనం వారని ఈ కుండల యొక్క నీరు కావు. కుండల యొక్క నీరు 20 టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉండదండి. కాబట్టి మీరు ఈ కుండ యొక్క నీరు తీసుకోవాలి. ఐస్ మన ఫ్రిడ్జ్ వాటర్ ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇండైజెస్టివ్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత మనం తయారు చేసినటువంటి ఫ్రూట్స్ ద్వారా కూల్ డ్రింక్ తాగడానికి ఏమైతే జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేయాలి. అందులో కూడా మనము ఈ ఐస్ ముక్కలను వేయకుండా డైరెక్ట్గా షుగర్ కూడా వేయద్దండి. షుగర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ మనము ఆర్టిఫిషియల్ మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లో మీరు కావాల్సిన కొద్దిగా తేనె వేసుకోండి. తేనె ద్వారా మన ఈ షుగర్ కంటెంట్ మనము ఈక్వల్ చేయగలము. సో దెన్ ఇంకా వీలైనటువంటి ఘనపదార్థాలను తప్పదిసుకొని తేలికైనటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే తేలికపాటి తొందరగా జీర్ణమవుతుంది. సో అది ఎర్లీగా గమనించుకొని ఎక్కువ వేసవి బయట మనకు అత్యవసరమైతేనే బయటకు తిరగాలి. అదర్వైజ్ కొద్దిగా ఇంట్లో ఉండడానికి, ఆఫీస్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. డియర్ ఫ్రెండ్స్, ఇది నా యొక్క వేసవి సందేశం. దీంతో పాటు మనం రోజు కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. సో చూడండి, మొత్తం ప్రకృతి ప్రసాదించినటువంటి ఫ్రూట్స్ తీసుకొని ఘన పదార్థాలను వండిన ఆహార పదార్థాలను చాలా మటుకు అవాయిడ్ చేస్తూ, ఒకవేళ మనం కంపల్సరీ తినాలంటే ఒక పూట మాత్రమే తింటూ మనము ఈ వేసవిని ఈజీగా దాటవేయవచ్చు. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూడండి. చూడడం వల్ల మీకు నేను పంపి ఇతర వీడియోలను కూడా మీకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. నేను కొన్ని ఆసనాలను చూపిస్తాను. మన ఏదైతే ఇండైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుందో, తర్వాత థైరాయిడ్ని మనం జయించడానికి ఇలాంటి ఆసనం ఉపయోగపడుతుంది. దీన్ని సర్వాంగాసనం అంటాము. ఇతర చాలా ఇంతకుముందు కూడా నేను సర్వాంగాసనాన్ని మీకు చూపించడం జరిగింది. కానీ ఈ సమ్మర్లో మీకు సర్వాంగాసనం ద్వారా మీకు మళ్ళీ ఒకసారి నా రీల్ ద్వారా మీకు